లూకా సువార్త 10వ అధ్యాయము చివరి వచనం. ఎన్నో వచనం? చివరి వచనం. అది ఆ వచనం చదువుకున్నాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడైన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారం మీరు అందించండి. మాట్లాడుతున్న నన్ను యేసయ్య నీ సిలువ చెంత మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినిచిన బిడ్డలకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య జ్ఞానంలో నుండి నాయన మీరే అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ బైబుల్ లేఖన భాగంలో నుంచి ఈ యొక్క లూకా సువార్తలో నుండి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. చాలాసార్లు మరి మీకు చెప్పాను లేదో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రపంచంలో స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు ప్రియులారా. అతని పేరు ఏంటంటే విలియం రామ్సే అతని పేరు. ఇతను నాస్తికుడు, అంటే దేవుడు లేడు అనేటువంటి వ్యక్తి ప్రియులారా. ఇతను తర్వాత 9 సార్లు డాక్టరేట్లు పొందినటువంటి వాడు, పెద్ద మేధావి, చాలా విషయాలు తెలిసిన వాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రియులారా. జ్ఞానం కలిగినటువంటి వాడు. బ్రిటిష్ రాణి ఇతనికి ఒక బిరుదు ఇచ్చింది, సర్ అనేటువంటి బిరుదు ఇచ్చింది ప్రియులారా. తర్వాత చాలా మంది మేధావులు ఏమన్నారంటే, ఇతన్ని నువ్వు నాస్తికుడివి, దేవుడు లేడు అనేటువంటి వ్యక్తివి కదా, మరి దేవుడు లేడు, చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, యేసు ప్రభు వారే దేవుడు అని చెప్పేసి ఆయన్ని పూజిస్తూ ఉన్నారు, మరి నువ్వు దేవుడు లేడు, యేసు ప్రభు దేవుడు కాదు, ఏవులు కాదు, దేవుడు లేడని నువ్వు చెప్తే ప్రపంచం అంతా నమ్ముతారు కదా, నువ్వు చెప్పొచ్చు కదా అని అతని యొక్క స్నేహితులు, శ్రేయభిలాష అతనితో మాట్లాడారు ప్రియులారా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒట్టిగా చెప్తే కుదరదు ప్రపంచానికి, అసలు యేసు ప్రభు దేవుడో కాదో బైబిల్ చదివి తెలుసుకొని నేను చెప్తానన్నాడు ప్రియులారా. సరేనన్నారు. బైబిల్ చదవటం ప్రారంభించాడు. బైబిల్ అంతా చదివిన తర్వాత 66 గ్రంథాల్లో ప్రియులారా అతనికి 2 గ్రంథాలు నచ్చినాయి. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యములు. అతను ఏమంటాడంటే, ఈ 2 పుస్తకాలు రాసింది ఒక అతనే, అతని పేరు లూకా. తర్వాత డాక్టర్ కూడా, అతను డాక్టర్ అయినటువంటి లూకా రాశాడు ఈ 2. తర్వాత లూకా రాస్తూ ఈ యొక్క 2 పుస్తకాల్లో కొన్ని పట్టణాల పేర్లు రాశాడు, కొన్ని నదుల పేర్లు రాశాడు, కొన్ని ఏరియాల పేర్లు రాశాడు. నదికి ఎంత దూరం ఉందో, తర్వాత పట్టణానికి ఎంత దూరం ఉందో, ఎన్ని కిలోమీటర్లు ఉందో అతను రాశాడు. చరిత్ర అంతా, అంటే ఈ 2 పుస్తకాల్లో కావాల్సినంత చరిత్ర ఆ యొక్క లూకా మనకి ఇచ్చాడు. అతను రాసింది కరెక్టా కాదా అని నేను వెళ్ళి తెలుసుకొని మరి అదంతా చూసి వచ్చి తర్వాత మాట్లాడతాను అన్నాడు ప్రియులారా. అతను స్వయాన ప్రియులారా ఆ పట్టణాల్లో ప్రయాణం చేసేది, ఏ పట్టణానికి ఎంత దూరం రాశాడో అవన్నీ కూడా చూసి ప్రియులారా నిజంగా ఈ యొక్క పుస్తకం చరిత్రకు సంబంధించింది, ఇది పుస్తకం రైట్, ఇది ఈ యొక్క గ్రంథం రాసినటువంటి వాడు రైటు, ఈ పుస్తకం రైటు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి దేవుడు కూడా రైట్ అని సిరియా దేశం వచ్చి, సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక నది దగ్గర మోకరించి దేవా అని కళ్ళు పైకెత్తి, తలకాయ పైకెత్తి, చేతులు పైకెత్తి, నా ప్రభువే నాకు నిజమైనటువంటి రక్షకుడని, యేసు ప్రభు రక్షకుడుగా స్వీకరించాడు ప్రియులారా. విలియం రామ్సే అనబడినటువంటి నాస్తికుడు, చరిత్రకారుడు. ఇతను మెచ్చుకున్నటువంటి ఈ యొక్క లూకా సువార్తలో నుండి ప్రియులారా ఈ మాట మనం చదువుకున్నాం. ఏంటి ఈ మాట మనం చదువుకున్నటువంటి మాట అంటే 42వ వచనం. ఒకసారి చదవండి మళ్ళీ. 10:42. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మీరు నాకెళ్ళి చూడండి, బైబిల్లో చూడకుండా నా మొక్కలో చూస్తూ ఉండాలి. నీ మొహం గారు పట్ల ఇటన్నట్టు జరుగు ప్రియులారా. ఆ కుర్చీ ఖాళీ ఉంచండి, ఎదురుకున్న కుర్చీ. సరే, మంచిది. ఇక్కడ ఒక కుటుంబం ఉంది ప్రియులారా. ఆ కుటుంబంలో 3 ఉంటారు వ్యక్తులు. ఒకటి మరియా, క్షమించాలి, ఒకటి మార్త, పెద్దమ్మాయి, అంటే ఇంటికి పెద్దదే మార్త. రెండోది ప్రియులారా వాళ్ళ చెల్లెలు మరియా, చెల్లెలు. తర్వాత వాళ్ళ తమ్ముడు, మార్త యొక్క తమ్ముడు లాజరు. ఈ 3 ఉంటారు ప్రియులారా ఇంట్లో. ఒకరోజు యేసుప్రభు వారు బజార్ ఎక్కడపోతుంటే బోధకుడు వెళ్ళిపోతున్నాడని మార్త ప్రియులారా ఇంట్లో తెలిసింది యేసుప్రభు వారిని. బోధకుడు లోపలికి వచ్చాడు యేసయ్య. మరి యేసయ్య లోపలికి వచ్చినప్పుడు బోధకుడు లోపలికి పిలిచాను. మనం చుట్టూ వస్తే లోపలికి వస్తే ఏం చేస్తాం ప్రియులారా? మరి ప్రభు లోపలికి రాగానే కూర్చేసింది, కూర్చున్నాడు ప్రియులారా. రాగానే కూర్చున్నాడు.
మరి కూర్చున్నాడు కదా, కనీసం టీ అని ఇవ్వాలి కదా, కనీసం మంచినీళ్ళని ఇవ్వాలి కదా, కనీసం ఏదైనా అల్పాహారం అని పెట్టాలి కదా. ఆయన కోసమని ఏదో ఒకటి తయారు చేయడం కోసం వంటగదిలోకి వెళ్ళిపోయింది. యేసుప్రభు ఒక్కరే కూర్చున్నారని ఆమె చెల్లెలు ఉంది కదా మరియా వచ్చి చెట్టుకున్న యేసుప్రభు యొక్క కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఏదో ఆయన పరలోక మార్గాలు చెప్తా ఉన్నాడు. పిల్లారా మరి మా ఇంటా ఉంది. పిల్లారా ఆయన చెప్తా ఉన్నాడు, ఇంటా ఉంది, చెప్తా ఉన్నాడు, ఇంటా ఉంది. మార్తమ్మ లోపలికి వెళ్ళి తిప్పలు పడతా ఉన్న పిల్లలు వంటగదిలో ఏదో ఒకటి ఆయన కోసం చేద్దామని. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ప్రాధాన్యత కలిగినటువంటి ఆతిథ్యం ప్రభువుకి ఇవ్వాలి. నేనే పిలిచాను, లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. ఈ తిక్కలపై కాళ్ళ దగ్గర కూర్చుందిలే, దానికి పని పాట లేదు, ఏదో ఆయన చెప్తా ఉంటాడు, ఏమంటా ఉంటది, నేను వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటుంది మనసులో. పిల్లరా అనుకోని చెమటలు పట్టింది, దాకా వంటగదిలో పని చేస్తా ఉంది. పిల్లరా ఒకసారి వచ్చింది, చూసింది, ఆయన చెప్తున్నాడు, ఆ వింటా ఉంది. పిల్లరా రెండోసారి వచ్చింది, చూసింది, ఆయన చెప్తున్నాడు, ఆ వింటా ఉంది. పిల్లరా మూడోసారి కడుపులో ఉన్నదాన్ని అక్కడ ఆపుకోలేకపోయింది. పిల్లలు మొదకుడా నీకు చింత లేదా? ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఊకే ఎందుకంటే కూర్చోబెట్టుకుంటావు నీ దగ్గర, నీకోసమని నేను ఇక్కడ ఏదో ఒకటి తయారు చేద్దాం వంటగదిలో ఉంటే నాకు హెల్ప్ చేయమ్మా, అక్కడికి హెల్ప్ చేయమ్మా అని చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా. అమ్మ అక్కడికి కొంచెం సాయం చేయమ్మా, ఏదో ఒకటి చేస్తుంది వంటగదిలో, మనం ఏదైనా తీసుకోవచ్చు కదమ్మా, నువ్వు కూడా కొంచెం సాయం చేయమని చెప్పి అనొచ్చు కదా. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేస్తాడని నా ఉద్దేశం, పని పాట లేకుండా చేస్తాడని నా ఉద్దేశం. పిల్లారా ఒట్టినట్టు కూర్చోబెట్టుకుంటాడని ఆయన ఉద్దేశం. పిల్లారా మొదకుడా నీకు చింత లేదా? నా సహాయం చేయమని నా చెల్లెని చెప్పొచ్చుగా అంటే ఆయన అన్నాడు, అవసరమైంది ఒక్కటే, ఈ ప్రపంచంలో అవసరమైంది ఒక్కటే. అది ఎవరు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా? మరియ ఏర్పాటు చేసుకుంది. నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తొందర కలిగి టెన్షన్ పడుతున్నావు లోపల గదిలో, వంట గదిలో. ఉత్తమమైంది ఏదైతే ఉందో, అవసరమైంది ఏదైతే ఉందో అది నీ చెల్లెలు ఏర్పాటు చేసుకుంది. అంటే యేసుప్రభు యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించాలి. యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు సన్నిధిలో ఉండడం అనేటువంటిది ఉత్తమమైంది, అదే అవసరం మనిషికి. నా సన్నిధిలో ఉండడమే అవసరం మనిషికి. యేసుప్రభు ఉద్దేశం అది, నా సన్నిధిలో ఉండటం అవసరం. దేవుని సన్నిధి సహవాసం మనిషికి అవసరం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా మరి నువ్వేం చేశావు? సన్నిధికి దూరంగా వెళ్ళావు, వంటగదిలో ఉన్నావు. పిలిచింది నువ్వే, వచ్చింది నేను. దేవుడు వచ్చాడు లోపలికి, పిలిచావు, ఆహ్వానించావు, బాగానే ఉంది. మరి నా దగ్గర ఉంటే చాలా నాకు సంతోషించేవాడిని. నేను సంతోషించే పని చేయలేదే, నువ్వు నాకు దూరం వెళ్ళిపోయి వంటగదిలో ఉంటావు. నీ చెల్లెలు వచ్చి నా దగ్గర కూర్చుంది. అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది మీ అమ్మాయి, అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది నీ చెల్లెలు, అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది నీ మరియా, అవసరమైనటువంటిది ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు, కదా ఆమె అక్కడే ఉంటుంది, ఆమె దగ్గరే ఉంటుంది అన్నాడు. పిల్లలు ఒక మాట చెప్తాను మీకు, ఈ ప్రపంచంలో అవసరమైన విషయాలు ఎన్నో ఉంటాయి మనకి, కానీ వాటన్నింటినీ ప్రభు ఉన్నాడు తెలుసా? ఎందుకు అంత బాధ, అంత తిప్పలు ఎందుకు? బోల్డ్ అంత తిప్పలు పడుతున్నారు చాలా మంది. పురిగా సంపాదించాలని చెప్తారు, డబ్బులు మిగిలించాలని చెప్తారు, తర్వాత ఇంకా ఏదేదో పెద్ద పెద్ద పదవులు ఆశించాలని, రాజకీయంగా కానీ, ఇంకా లేకపోతే ఆర్థికంగా కానీ, వ్యవసాయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏదో చేసి మేము అందరికంటే గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పేసి ఆశపడుతున్నారు పురిగా. కానీ ప్రభు ఏమంటాడంటే, ఎందుకు నీకు అంత తిప్పలా? ఎందుకు నీకు అంత తిప్పలా? ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తున్నా. మనకి ఈ ప్రపంచంలో ఈ మధ్య చచ్చిపోయిందామా, ఆమె పేరేంటంటే 1,00,000 పాటలు పాడింది లతా మంగేష్కర్. మన ఇండియా వాళ్ళు ఏమన్నారంటే ఇండియన్ నైటింగేల్ అన్నారు ఆమె ప్రియులారా, ఇండియన్ నైటింగేల్ అన్నారు. తర్వాత వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్లో ఎక్కింది ప్రియులారా. అంటే అంతగా ప్రియుల అన్ని పాటలు 1,00,000 పాటలు పైగా పాడింది ప్రియులారా. ఆమె చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పుద్దంటే, ఈ రోజులు కట్టుకున్నటువంటి చీర, ఈ రోజులు కట్టుకున్నటువంటి జాకెట్, ఈ రోజులు కట్టుకున్నటువంటి లంగా, ఒక డ్రెస్ ఈ రోజులు కట్టుకుంది, మరలా ఆమె కట్టుకోవాలంటే 6 సంవత్సరాలు కొత్తదంట. అది 6 సంవత్సరాలు సరిపోయేటువంటి డ్రెస్సులు ఉన్నాయంట ఆమెకి. 6 సంవత్సరాలకు సరిపోయేటువంటి బట్టలు, ఈ రోజు వేసుకున్నటువంటి డ్రెస్సు మళ్ళొకసారి వేసుకోవాలని అనుకుంటే 6 సంవత్సరాలు కొడుతుందంట. అది అన్ని కట్టుకొని దాని దగ్గర పోయి 6 సంవత్సరాలు కొడుతుందంట. ఇంత ఆమెకి మేకప్ వేయడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఒకసారి మేకప్ వేస్తే 10 లక్షలు ఇచ్చేదంట. మధ్యలో చెమట బట్టి మేకప్ కొంచెం చెరిగిపోయిందండి, కొంచెం టచ్ చేయండి అని అంటే ఎట్టి తగ్గినటువంటి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేదంట, 2 లక్షలు ఇచ్చేదంట. కొన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట. ఇన్ని డ్రెస్సులు కలిగినటువంటి నాకు చిన్న నైట్ చేసి ఈ హాస్పిటల్లో దీన్ని ఏమంటారు, కుర్చీని అటు తిప్పే కుర్చీని
వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆ గదిలో ఈ గదిలో దిప్పుతున్నారు. నేను పోవడానికి ఒక ఏరోప్లేన్ ఉంది, నాకు సొంత ఏరోప్లేను, రావడానికి ఒక ఏరోప్లేన్ ఉంది, సొంత ఏరోప్లేను. ఇటువంటి వ్యక్తిని నేను కోట్ల బ్యాంకులో డబ్బులు కలిగినటువంటి వ్యక్తిని, ఇన్ని సంవత్సరాలకి సరిపోయేటువంటి డ్రెస్సులు ఉన్నాయి నాకు, ఈ హాస్పిటల్ చుట్టూ దిప్పుతున్నారు, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటని ఆమె ఎంతో బాధపడింది పిల్లరా. చనిపోయేటప్పుడు చాలా దీనావస్థలో చనిపోయింది పిల్లరా ఆమె. అందుకని యేసు వారు ఏమంటారంటే ఎందుకు ఇవన్నీ బైబిల్లో ఒక అతను ఉన్నాడు, అతని పేరు రైతు, అతని పేరు పిల్లరా. ఎంత పంట పండించాడు అంటే అనేక సంవత్సరాలు సరిపోయేటువంటి ఆస్తి. ఎంత పంట పండించాడు అంటే అనేక సంవత్సరాలు సరిపోయేటువంటి ఆస్తి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలు సరిపోద్ది అనుకున్నాడు. ఆ పాత కొట్లను పడగొట్టాడు, కొత్త కొట్లు కట్టించాడు. ధాన్యం అంతా కొట్టలో కూర్చుకొని ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము. ఇన్ని అనేక సంవత్సరాలు సరిపోయేటువంటి ఆస్తి కలిగినటువంటి ఈ యొక్క రైతుని యేసు వారు ఏమన్నారు తెలుసా బైబిల్లో? వెర్రివాడ. ఇంగ్లీష్లో ఇంకా నైస్గా ఏమన్నా తెలుసా? యూ ఫూల్ అన్నాడు. ఎంత ఫూల్ వేరా నువ్వు, అసలు నీకు అసలు ఏమాత్రం జ్ఞానం లేదే. నువ్వు ఇన్ని సంవత్సరాలు సరిపోయేటువంటి ఆస్తి సంపాదించా, బాగానే ఉంది. ఈ రాత్రి చచ్చిపోతావు కదరా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇదంతా ఎవరు అనుభవిస్తారు? నువ్వు చచ్చిపోయినాక ఇదంతా ఎవరు అనుభవిస్తారు? ఎవరి కోసం సంపాదించావు? ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటని ఇస్తున్నారు అన్నారు. లోకం అంతా సంపాదించుకుంటావు, చచ్చిపోతావు, ఏంటి ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? అందుకని ఇస్తున్న వారు ఉంటారు. అవసరమైంది దాన్ని తెలుసుకోలేండి. అవసరమైంది ఒకటే. ఏంటి అవసరమైంది? దేవుని సన్నిధే అవసరమైంది. అది దేవుని సన్నిధి అవసరం అండి. దేవుని సన్నిధిలో ఎవరున్నారు ఇప్పుడు? వాళ్ళిద్దరిలో ఎవరున్నారండి దేవుని సన్నిధిలో? మరియమ్మ దేవుని సన్నిధిలో ఉంది, పిలిచిన మార్తమేమో వంటగదిలో ఉంది. ఆ దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని యేసు వారు ఎవరంటే అవసరమైంది ఏర్పాటు చేసుకుంది మరియమ్మ. అవసరమైంది ఏర్పాటు చేసుకుంది. అవసరమైంది ఈ ప్రపంచంలో అవసరమైనటువంటి ఏదైతే ఉందో ప్రియులారా, దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాయి ఈ సందర్భంగా. మనుషులందరూ ఈ ప్రపంచంలో ప్రియులారా భూమి దాంట్లేదంట మానవులకి. చంద్రమండలంలో ఉందామా అని కొంతకాలం ప్రయత్నం చేశారు. అంగార గ్రహం మీద ఉందామా అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేమైనా గ్రహాలు బాగుంటాయా ఉండడానికి అని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియులారా. కానీ యెషయా గ్రంథం 45 అధ్యాయాలను అయితే భూమిని నివాసయోగ్యంగా చేశాడని రాయబడింది ప్రియులారా. నేను భూమిని నివాసయోగ్యంగా చేస్తే ఇది చాలేదని చెప్పేసి ఆయా గ్రహాలు ఎదుగుతున్నారని దేవుడు. ఎందుకు ఇదంతా అసలు మీరు నాకు అర్థం కాదు. ఇదంతా ఎందుకు? నా సన్నిధిలో ఉండరు ఎందుకు? నా సన్నిధిలో జీవించరు ఎందుకు? నా సన్నిధిలో కూర్చోరు ఎందుకు? నా సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేసి నా సన్నిధికి దూరం అయిపోతున్నారు మీరు? నా సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఎలాంటి మాస్క్ అని ఒకడున్నాడు, ప్రపంచ మేధావి. తెలుసా మీకు? ఎలాంటి మాస్క్ లేదన్నారా? వెళ్ళలేదమ్మా? వెళ్ళలేదా? నువ్వేనా పోవటం ఏంటి? వినాలి విన్నావమ్మా? ఎలాంటి మాస్క్ సైన్స్ వాళ్ళ, సోషల్ వాళ్ళకు కూడా సైన్స్ వాళ్ళకే తెలియాలి. సైన్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు అందరూ తెలియాలి. ఎలాంటి మాస్క్ అని ఒకడున్నాడు, ప్రపంచ మేధావి బతికే ఉన్నాడు. ఇప్పుడు వాడు తన టీంతో కలిసి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ప్రియులారా. ఏంటి ఖర్చు పెడుతున్నాడంటే, ఆడవాళ్ళు కనేటువంటి సిస్టమ్ ఉంది చూసారా, పిల్లలు కనేటువంటి సిస్టమ్, ఆ బాధల నుంచి వాళ్ళకు విడుదల కలిగించాలంట. వాడు ఆడవాళ్ళు కంటానికి వీల్లేదు. మీరు ఎట్లా భార్యాభర్తల యొక్క ఫలీకరించినటువంటి అండాన్ని తీసుకొని రోబోలో ఎక్కిస్తాడంట. రోబోలో ఎక్కించి ఆ రోబోలో 9 నెలల 15 రోజులు ఈ అండం ఉండేటట్టు చేస్తారంట. అక్కడే ఫలీకరించేటట్టు చేస్తారంట. అక్కడే ప్రియులారా సైన్స్ అంతా ఉపయోగించేసి ప్రియులారా అక్కడే ఆ బేబీ అంటే ఒక అభివృద్ధి అయ్యేటట్టుగా, ఆ మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ ఆ రోబోలోనే అభివృద్ధి అయ్యేటట్టుగా చేసి ఆ రోబోనే పిల్లలు కనేటట్టుగా చేస్తారంట ప్రియులారా. కన్న తర్వాత రోబో ఆ పిల్లనో పిల్లగడ్డ తీసి తల్లిదండ్రుల చేతిలో పెడతారంట ప్రియులారా. ఇవాళ ఆడవాళ్ళు అందరూ కలిసి ఏమంటారంటే, వాడిని అయ్యా మా కష్టాలు తప్పించడానికి వచ్చిన దేవుడు అయ్యా అని నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాడు ఆ పని మీద ఉన్నాడు. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు. చాలా మంది నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు, చదువు లేనోళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏమన్నారంటే, ఓరయ్యా ఇది నెగ్గేదేనయ్యా అంటున్నారు ప్రియులారా వాడిని. అందుకు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రియులారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆడవాళ్ళ యొక్క జనన మరణ ప్రసవ వేతన మరణాలు తప్పించాలని కృషి చేసేటువంటి ఎలాంటి మాస్క్ టీం ఏమంటున్నారంటే, ఓరు నాయన ఇది జరిగేదేనా? ఎందుకు జరగదమ్మా అదేనంటే, ఎట్లా జరుగుతాయి గారు మీరు కూడా అట్ట అంటారే ఏం చెప్పారు? ఎందుకు జరుగుతుందంటే దేవుడికి వ్యతిరేకం కాదండి. ఇది ఎట్లా జరుగుద్ది?
దేవుడు పిల్లలు కనబడి ఆడవాళ్ళకి పెడితే డ్యూటీ, అది తప్పించి రోబోలో నుంచి కనీయటం ఏంటంటే నాకు అర్థం కాదు. అది అంత చదువు లేనటువంటి అవసరం. ఎందుకంటే దేవుడు ఇదంతా గమనించి ఏమంటాడంటే, ఇదంతా వేస్ట్, ఎందుకు ఇదంతా పెట్టుకుంటున్నారు, ప్రయాస పెట్టుకుంటున్నారు. మాత్రం మాట అన్నాడు, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రయాస పడుతున్నావమ్మా, నువ్వు వేదన పడుతున్నావమ్మా, విచారం కలిగి ఉన్నావమ్మా, ఎందుకమ్మా ఇదంతా? మరి చూడు, మరి తన ఉత్తమమైందని ఎన్నుకుంది. ఉత్తమమైంది ఏంటయ్య అంటే దేవుని సన్నిధే అవసరం. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఒక అద్భుతమైనటువంటి లాభం ఉంది. చూడండి, ఆ మాట చదివిస్తా. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఒకటి, వాళ్ళకి తిననేమీ లేదు 3 రోజుల నుంచి. 2, నేను వారి మీద కనికరపడుచున్నాను. చాలు. 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు రా శిష్యులకు చెప్తున్నాడు. వాళ్ళు తినడానికి ఏమి లేదు, ఇప్పుడు 3 రోజులు అయింది కనుక నేను వాళ్ళ మీద కనికరపడుతున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి మీద దేవుని కనికరం ఉంటుందండి. అది మీకు అర్థం అవ్వాలి. ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో కనికరం ఉంటుంది వాళ్ళకి. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఆదివారం ప్రార్థన పోవటం కాదు, శనివారం ప్రార్థన పోవటం కాదు. అదొక దేవుని సన్నిధిలో ఉంటాం. నీకు సమయం దొరికినప్పుడల్లా సాపేసుకొని ప్రార్థనలో కూర్చోవడం దేవుని సన్నిధిలో ఉంటాం అంటే. ప్రార్థనలో కూర్చుంటే ప్రియులారా, నువ్వు ప్రార్థనలో కూర్చుంటే బైబిల్ చదువుకుంటావో, దేవుని పాటలే పాడుకుంటావో, లేదంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తావో, మోకరించి దేవుని దగ్గర స్తోత్రాలు చెల్లిస్తావో, స్తుతులు చెల్లిస్తావో, దేవుని సన్నిధిలో ఉండడం అంటే అది ప్రియులారా. ఒక ప్రత్యేక మీద 1 గంట 2 గంటలు ఆదివారం ఆరాధన పోయించినందుకు, లేకపోతే శనివారం ఆరాధన పోయించినందుకు అది కాదు ప్రియులారా. సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కూర్చోవటం. 3 రోజుల నుంచి ఉన్నారంట వాళ్ళు. 3 రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళ మీదే దేవునికి అంత కనికరం కలిగితే, కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళ మీద దయ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. దేవుని కనికరం నీ మీద ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని కనికరం నీ మీద ఉంటే నీకున్న రుణబాధలన్నీ పోతాయి. దేవుని కనికరం నీ మీద ఉంటే నీకున్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. దేవుని కనికరం నీ మీద ఉంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోతాయి. దేవుని కనికరం నీ మీద ఉంటే ప్రియులారా నీకున్నటువంటి సమస్యలన్నీ, ఆ చిక్కు సమస్యలన్నీ పోతాయి ప్రియులారా. దేవుని కనికరం నీ మీద ఉంటే, దేవుని కనికరం, దేవుని దయ, దేవుని జాలి నీ మీద ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండి తీరాలి. దేవుని సన్నిధికి అంత ఆశీర్వాదం ఉంది, అంత ప్రశస్తమైనటువంటి స్థానం ఉంది. ఇంకొక మాట చూడండి, ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీవు నాకు తెలియజేయదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, తర్వాత నీ చేతిలో నిత్య సుఖములు కలవు. నీకు సుఖం కావాలంటే అది యేసు సన్నిధిలో ఉంది. సంపూర్ణ సంతోషం కావాలా? సంతోషం కావాలంటే అది ప్రభు సన్నిధిలో ఉంది. ఎక్కడ అనుభవిస్తావు సంతోషాన్ని? మనకు పాట కూడా ఉంది, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. యేసు ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రియులారా. నువ్వు ప్రభు సన్నిధిలో ఉంటే తన దగ్గర ఉన్న సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు సన్నిధిలో ఉంటే తన కనికరం ప్రియులారా నీ మీదకి వచ్చేస్తుంది, తన జాలి నీ మీదకి వచ్చేస్తుంది. అయ్యో ఇంతమంది 3 రోజుల నుంచి అన్నం లేకుండా నా సన్నిధిలో ఉన్నారు. శిష్యులతో చెప్తున్నాడు, అరే 3 రోజులు అయిందిరా వాళ్ళు అన్నం తినక, 3 రోజులు అయింది అన్నం తినక, నా సన్నిధిలో ఉన్నారు, నా కళ్ళ ముందు కూర్చున్నారు, ఇంతవరకు మెతుకు దొరకలేదు. అంటే నా కనికరం వాళ్ళ మీదకి వస్తుంది, నా జాలి వాళ్ళ మీదకి వస్తుంది. మరి ఏంటయ్యా, మరి మేము కూడా తినలేదు అయ్యా, అందరూ తిన్నారా, ఏమన్నా మీ దగ్గర అన్నాడు. అప్పుడు వాళ్ళు కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఇస్తే పిల్లారా ఆ ఉన్నటువంటి జనం మొత్తానికి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కూడా పెట్టాడు.
ఎంత జాలి, ఎంత జాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో కూర్చుంటే బద్ధకత్వం అవుతామా? దేవుని సన్నిధిలో కూర్చుంటే నష్టపోతామా? దేవుని యొక్క సన్నిధి సహవాసం ప్రియులారా, అది ఎంత భాగ్యం ప్రియులారా, ఎంత భాగ్యం ప్రియులారా. కేవలం ప్రియులారా 40 సంవత్సరాలు ప్రియులారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ప్రియులారా మన్నా తిన్నారంటే నిజంగా అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తిని మీరు గమనించండి. దేవుని యొక్క దాని ఏమంటారంటే పవర్ని మీరు గమనించండి ప్రియులారా. 20 లక్షల మంది జనానికి ప్రియులారా ప్రతిరోజు ప్రియులారా 20 లక్షల మంది జనానికి ఆకాశం నుండి మన్నా కురిపించినటువంటిది దేవుని శక్తి. అది మనకు అర్థం కాదు. దేవుడి సన్నిధిలో కూర్చుంటే యాడ్ నుంచి వస్తుందండి మనకి. గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఆగదా? గాలిని గద్దించి ఆపలేదా? ఆపడా లేదా? మరి ఏమైనా పురాణం అది ఏమైనా పుక్కిన పురాణమా? బైబిల్లో ఉన్నటువంటి బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాటే కదా అది ప్రియులారా. దేవుడు రాయించిందే కదా. ఆ గాలి ఆగన్నాడంతే. పూరి సముద్ర సామాన్యుడవని నిన్నారగించలేవటగాకది ఊరకుండు నీదు మాటలు మేరలేక సద్దనిగి మణిగెనట. 15 కిలోమీటర్లు క్షమించాలి 15 మీటర్లు 16 మీటర్లు ఎగుతుందంట ఒక్కొక్క అల. అంత పెద్ద అలలు ఎగుస్తున్నాయి ప్రియులారా. అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడంట ప్రియులారా. అంత పెద్ద అలలు ఎగుస్తుంటే ప్రియులారా ఈ యొక్క పడవ అల్లడితనైపోతుంది. తెరసాపు తిరిగిపోయింది, లోపలికి నీళ్లు వచ్చేసింది ప్రియులారా. చనిపోయేటట్టున్నావు అని చెప్పేసి మొదట నీకు చింత లేదా లేపారు ప్రియులారా. ఆయన ఎవరిలో పడుకున్నాడు ప్రియులారా. లేచి చూశాడు. శిష్యులు మొహాలు చూస్తే అన్ని జారిపోయినాయి మొహాలన్నీ. మొహం ఏడుండాలి? మొహం ఏడుంటుందండి? పైన ఉంటుందా కింద ఉంటుందా? ఎప్పుడే మీకు తెలియదు మీ మొహం ఏడుందో. మీ మొహం నా మొహం మీ మొహం పైనే ఉంటుంది. పాపం ఈ వాన చూసి ఈ వరద చూసి తుఫాను చూసి ప్రియులారా మొహాలన్నీ కింద జారిపోయినాయి ప్రియులారా. ఏలాడేసుకొని ఉన్నారు ప్రియులారా. చేస్తున్నప్పుడు కళ్ళల్లో చూస్తాను అయ్యా నువ్వు కలవ చేసుకుంటే బతుకుతావు అని ప్రియులారా. లేచాడు, మొహం చూసి సముద్రం చూశాడు. సముద్రం చూసి సముద్రం ప్రళయ భీకరంగా ఉంది ప్రియులారా. తెరతాపకెళ్ళి చూసి తెరతాప రెండు ముక్కలు అయిపోయి కూర్చుంది ప్రియులారా. నవ్వుకుంటా సముద్రాన్ని చూశాడు. గాలి ఆగు అన్నాడు ప్రియులారా. సముద్రమా నిమళించు అన్నాడు. సముద్రమా నిమళించంటే ప్రియులారా సముద్రం ఆగిపోయిందండి. గాలి నిమళించంటే గాలి ఆగిపోయింది ప్రియులారా. దీపం పెట్టి ఆగమంటే ఆగదా? ఆయన చెప్పాలి కానీ నేను చెప్తే నువ్వు చెప్తే ఎట్లా ఆగింది? ఆయన చెప్తే ఆగింది ప్రియులారా. ఆయన చెప్పే భక్తిని మనం కొనసాగించాలి. ఆయన చెప్పేటువంటి ఆ యొక్క ప్రార్థన శక్తిని మనం కొనసాగించాలి. ఆ స్థాయిలో మన రేంజ్ ఉండాలి. ఆ స్థాయిలో మన రేంజ్ ఉండాలి. మరి అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ రేంజ్? ఆ స్థాయిలో ఉండే రేంజ్ అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే ఆ రేంజ్ దొరుకుతుంది. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధి సహవాసాన్ని నువ్వు కోరుకుంటే, ఆ సన్నిధి సహవాసాన్ని నువ్వు కోరుకుంటే అటువంటి దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. మాట చెప్తాను, మనకి కళ్ళకి కనపడినటువంటి అవన్నీ ఇప్పుడు గాలి ఉంది, గాలి తోలుతుంది. గాలి తోలుతున్నట్టు మీకు అర్థం అవుద్దా? ఏమో గాలి నీ వంటి తగిలినట్టు అర్థం అవుద్దా? అర్థం అవుతామ్మా? మరి కనపడిద్దా కంటికి? మరి అదే మరి దేవుని ఆశీర్వాదాలు కూడా అంతే ఉంటాయి. నీ కళ్ళకి కనపడిదిగో ఇంకా మణి నీ ఒళ్ళు వేస్తున్నావు 10 లక్షలు అది చేయడు. అది నా కళ్ళ ఆ మాట ఎంతో హాయిగా ఉంది కదా. కానీ ప్రియులారా ఆయన అలా చేస్తాడు, మనకు కనపడుతున్నాడు. అది ఎక్కడ ఎలా అంటే ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధి సహవాసంలో ఉంటే ప్రియులారా మీరు ఒక మాట చెప్తా. మహాచక్రవర్తి దావీదు ప్రియులారా 40 సంవత్సరాల 6 నెలలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి చక్రవర్తిగా పరిపాలన చేసినటువంటి దావీదు చివరి శవాలలో ఆ యొక్క చమరాంకంలో ఒక మాట అన్నాడు ప్రియులారా, అయ్యా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉంచయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ దావీదు ఏం కావాలో కోరుకుంటే, అయ్యా ఏం కోరుకోను నేను, నా కుటుంబం అంతా నా పిల్లలందరూ కూడా నీ సన్నిధిలో ఉండేటట్టుగా నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించాలన్నాడు. ఏ స్థాయి ప్రియులారా దావీదు. గొర్రెలు కాసుకునేటువంటి దావీదు రాజుని చేస్తే ఆ రాజు దేవునికి మందిరానికి కానుక ఇవ్వాల్సి వస్తే ప్రియులారా 6000 మణుగుల ఓఫీరు బంగారాన్ని ఇచ్చాడు. 6000 మణుగుల ఓఫీరు బంగారాన్ని. గొర్రెలు కాసుకునేటువంటి స్థాయిలో నుండి మణుగులతో బంగారం ఇచ్చే స్థాయికి ఎదిగినటువంటి వాడు దావీదు ప్రియులారా. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు, నెక్లెస్ పెట్టాలి. 1 కేజీ నెక్లెస్ పెడతావా? కేజీ బంగారం నెక్లెస్ మోసే కెపాసిటీ ఉన్నా కేజీ బంగారం నెక్లెస్ పెట్టాం కదా. కొడుకు వెళ్ళి చేస్తున్న కొడుకు బాగా ప్రేమించావు, ఉంగరం పెట్టాలనుకుంటున్నా, నీ కొడుకు మోసే కెపాసిటీ ఉన్నా 1 కేజీ ఉంగరం పెట్టలేము. మరి మనం గ్రాముల్లోనూ లేదంటే తులాల్లోనూ పెడతాం మనం ప్రియులారా. మరి ఆ దావీదుని మీరు గమనించండి ప్రియులారా. 6000 మణుగుల బంగారాన్ని ఓఫీరు బంగారం ఇచ్చాడు. 14,000 మణుగులు శుద్ధి చేసినటువంటి వెండిని ఇచ్చాడు.
అటువంటి కెపాసిటీ కలిగినటువంటి దావీదు కూడా ఏమన్నాడంటే, అయ్యా నీ కుటుంబాన్ని నా సన్నిధిలో ఉంచు ప్రభువా, నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను అన్నట్టు. దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవటం ఎందుకు ప్రియులారా? యేసు క్షమించాలి, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి. ఏంటయ్యా ఏం జరిగింది? చివరికి ఏం జరిగిందంటే కరువులో బాధపడ్డాడు, పందులు కాసే స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా అంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన దాన్ని బట్టి, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయిన దాన్ని బట్టి, దేవుని సన్నిధికి దేవుని యొక్క సహవాసానికి దూరంగా వెళ్ళిపోయాడు కనుక పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది ప్రియులారా. ఒక జమీందారు కొడుకు అయ్యింది పందులు తినే పొట్టు తినడానికి ఉపక్రమించాడు ప్రియులారా. ఎంత బాధపడ్డాడు ప్రియులారా, ఎంత బాధపడ్డాడు. తండ్రికి దూరం అయిపోయి ప్రియులారా, గుడ్డలు తిరిగిపోయి, వేసుకున్న బంగారం వెళ్ళిపోయి ప్రియులారా, మందులు వాసన వచ్చేటట్టుగా ప్రియులారా, చివరికి ప్రియులారా ఆ కరువులో మలమల్లా ఆడిపోయాడు ప్రియులారా. తండ్రి సన్నిధిని విడిచిపెడితే, తండ్రి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, తండ్రి సన్నిధిని దేవుని యొక్క సన్నిధిని అలక్ష్యం చేస్తే ప్రియులారా ఇటువంటి బాధ మనం అనుభవిస్తాం. దేవుని సన్నిధిలో ఉండి తీరో దేవుడు ప్రియులారా మన్నాను కురిపించినట్టుగా దీవెన ఆశీర్వాదాలు కురిపిస్తారు. మన్నా కురిపించినట్టుగా, మధుర జలాన్ని ఇచ్చినట్టుగా, మారాన్ని మధురంగా మార్చినట్టుగా ప్రియులారా, మారాన్ని మధురంగా మార్చినట్టుగా చేదైనటువంటి అనుభవాన్ని జీవితంలో ఉంటే వాటిని తీపిగా మారుస్తాడు ప్రియులారా, మధురంగా మారుస్తాడు ప్రియులారా. మారా అనుభవం, యేసన్న గారు అన్నాడు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మార్చగలవు నీవు. ఈ ప్రపంచంలో మారా అనుభవాన్ని మధురంగా మార్చేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు? నీ తల్లిదండ్రులు మారుస్తారా? నీ స్నేహితులు మారుస్తారా? నీ బంధువులు మారుస్తారా? నీ మారా అనుభవాన్ని, నీ చేదైన జీవిత అనుభవాన్ని ప్రియులారా, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పుల సంబంధమైన చేదుని ప్రియులారా, అనారోగ్య సంబంధమైనటువంటి చేదుని, ఇంకా ఏవేవైతే ఉన్నాయో ప్రియులారా, ఆ చేదంతా మధురంగా విరిగిపోవాలంటే, ఆ చేదంతా విరిగి మధురం అవ్వాలంటే జీవితం ప్రియులారా ఆ ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. కానీ ఈ ప్రపంచంలో ఏ మానవుడికి అది సాధ్యమైంది కాదు. అందుకని ఆయన అంటాడు, ఆయన సన్నిధిలో ఉండు, ఆయన సన్నిధి. అందుకే దావీదు చక్రవర్తి కోరాడు, అయ్యా నీ సన్నిధిని నా కుటుంబానికి ప్రభువా నాకు అనిపిస్తాను, నీ సన్నిధిని ప్రభు నా కుటుంబానికి. సన్నిధికి దూరం అయిపోయినటువంటి తప్పిపోయినటువంటి కుమారుడు పందులు కాసేటువంటి స్థితికి దిగజారిపోయాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది. పెద్ద కొడుకుని ఏమన్నా తెలుసా? తండ్రి రే ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉన్నావు, నా ఎన్ని నీయే అన్నాడు. నాకున్నాయని నీయే, నా ఎన్ని నీవే. చిన్న కుమారుడు ఏమంటే తెలుసా? చిన్న కుమారుడు చూసి కొడుకు చేసుకున్నాడు కానీ డబ్బు మీద అధికారం లేదు, పొలం మీద అధికారం లేదు, తర్వాత ప్రియులారా ఇంట్లో అతనికి అధికారం లేదు, నా కొడుకు తప్పిపోయి వచ్చాడు అన్నాడు. అంతే అంతే ప్రియులారా. కానీ పెద్ద కొడుకును మాత్రం నాకున్నవన్నీ నీయే అన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావు, నా కష్టాన్ని అనుభవించావు, నాతో ఉండి నా జీవితాన్ని కూడా పంచుకున్నావు, నావి నీవిరా అన్నాడు పెద్ద కొడుకు. ఉండు, దేవునితో ఉండు, దేవుని దగ్గర ఉన్నవన్నీ నీయే ఉంటాయి, దేవుని దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నీకు ఇస్తాడు ప్రియులారా, నావి నీవి అన్నాడు. దేవుని సన్నిధి సహవాసం అది ఎంత గొప్పదో మీకు అర్థం అవ్వాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుని కాళ్ళ దగ్గర కూర్చుంటే, కాళ్ళ దగ్గర కూర్చొని మరి ఒక మాట్లాడాడు, అవసరమైంది ఒక్కటే, అది ఉత్తమమైంది, ఆ అవసరమైంది అది మరియ ఏర్పాటు చేసుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడుతుంది. నువ్వు నీ ప్రార్థన అనుభవాన్ని నీ దగ్గర నుంచి తీసేటువంటి వాడి ప్రపంచంలో ఎవరు లేరు ప్రియులారా. ఆ ప్రార్థన టేస్ట్ నీకు అర్థం అవ్వాలి. అది నేను చెప్పేది, ఆ ప్రార్థన టేస్ట్ నీకు అర్థం, ఆ రుచి నీకు అర్థం అవ్వాలి ప్రియులారా. దేవుని సన్నిధి రుచి నీకు అర్థం అవ్వాలి ప్రియులారా. దేవుని సన్నిధి సహవాసం ఉన్నటువంటి ఆ అనుభవం నీకు అర్థం అవ్వాలి ప్రియులారా. అర్థమైతే దాన్ని నీ దగ్గర నుంచి దాన్ని ఎవరు తీసేయలేరు. అసలు నువ్వు దాని యొక్క రుచిని మరిగితే ఇక దాంట్లో నుంచి బయటికి పోలేవు. దేవుని సన్నిధి ఎంత గొప్పదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. అబ్రహాం సన్నిధి సహవాసంలో, అబ్రహాం సహవాసంలో ఉండాలి లోతు. కానీ లోతు ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసా? సొదొమ గోమోరలోకి వెళ్ళిపోయాడు. సొదొమ గోమోరలోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. శత్రువులు ఎత్తుకొని పోయారు. సొదొమ రాణిని తీసుకొని పోతా లోతును కూడా తీసుకొని పోయారు. మళ్ళీ అబ్రహాం వచ్చి విడిపించుకొని రావాల్సి వచ్చింది. విడిపించుకొచ్చాడు. అప్పుడైనా బుద్ధి రావాలిగా, అన్నయ్య పోతున్నావా వెళ్తారు తమ్ముడు, మరి అవి తీసుకొచ్చాక శత్రువు నాశనం అయ్యారుగా, శుభ్రంగా ఉండండి అని చెప్పి అబ్రహాం వెళ్ళిపోతుంది. అన్న మరి ఇంత జరిగింది, కొండం అన్న మా కొండ బుద్ధి కావట్లేదు, అన్ని అమ్మటత్వం అన్న ఇంటికాడ ఉంటాం అన్న, గొడవలు అన్ని సర్దుమరుపుతాంలే అన్న, నీతో ఉంటాం అన్న అని చెప్పేసి అబ్రహాం ఎమ్మడి బయలుదేరి రావద్దు, ఆ బుద్ధి లేని మళ్ళీ అక్కడే ఉన్నాడు.
ఏం జరిగిందయ్యా చివరికంటే కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. అబ్రహాంకు దూరం అయిపోయి, సన్నిధికి దూరం అయిపోయి, దేవుని సహవాసానికి దూరం అయిపోయి, దేవుని భక్తుల యొక్క సహవాసానికి దూరం అయిపోయి కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. పిల్లరా, పిల్లలు నాశనం అయిపోయారు, భార్య సరిపోయింది, అతని జీవితం కూడా నాశనం అయిపోయింది. కానీ బానిసగా వచ్చినటువంటి ఎలియాజరు అబ్రహాం ఇంటికి కోడలు తీసుకొచ్చేటువంటి స్థాయికి ఎదిగాడు. ఎలియాజర్ అంటే ఎలియాజర్ కెపాసిటీ ఏంటంటే, ఎక్కడో బానిసగా ఉన్నటువంటి వాడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. పిల్లలు ఆదరతో పాటు ఏ స్థాయిలోకి వెళ్ళాడు అయ్యా అంటే, అబ్రహాంకు కోడలను తీసుకొచ్చేటువంటి స్థాయిలోకి. పైపెచ్చుగా ఆ కోడలను ఎత్తుకులాడటానికి పోయినప్పుడు లాభం మాట అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రా అన్నాడు. ఎవరు అనాలి ఈ మాట? అబ్రహాం అనాల్సిన మాట అది. అబ్రహాంకు చెందేటువంటి మాట అండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రా, నీవు బయట నిలువనేలా అన్నాడు. ఎందుకయ్యా బయట నిలబడతావు? లోపలికి రా, యెహోవా చేత ఆశీర్వదించబడ్డావు. ఎవరు ఆశీర్వదించబడింది? అబ్రహాం. అబ్రహాము జీతకాడికి కూడా అది వచ్చింది. అంటే అతని సన్నిధిలో ఉన్నాడు కనుక, అతని దగ్గర సహవాసంలో ఉన్నాడు కనుక ఎలియాజర్కి ఆ స్థాయి వచ్చింది. ప్రియులారా, సన్నిధిని పోగొట్టుకున్నాడు కనుక లోతుగా గతి పట్టింది. ప్రియులారా, మీరు ఆలోచించండి, ఎన్ని కథలైనా చెప్పలేండి నేను బైబిల్లో. దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం, సన్నిధిని విడిచిపెట్టి దూరంగా పోతే శాపం. అది శిక్ష. ప్రియులారా, నేనేమంటానంటే సేవకులుగా దేవుని సన్నిధిని కోరుకోండి, దేవుని సన్నిధి సహవాసంలో కోరుకోండి. అబ్రహాం అంత పెద్ద గొప్పవాడైనటువంటి దావీదు కూడా, అయ్యా నా కుటుంబాన్ని ఈ సన్నిధిలో ఉంచయ్యా అని వేడుకున్నాడు. అడుగు ఈ రాత్రి, అయ్యా నా కొడుకుని నీ సన్నిధిలో ఉంచు, నా భర్తను నీ సన్నిధిలో ఉంచు, అయ్యా నా పిల్లల్ని నీ సన్నిధిలో ఉంచు, నా పిల్లల్ని నీ సన్నిధిలో ఉంచు. అరే అబ్రహాం ఇస్మాయిల్ పంపించు బయటికి, ఆఖరణ ఇస్మాయిల్ బయటికి పంపించు. అయ్యా పెద్ద కొడుకు అయ్యాడు, ముందు పుట్టాడయ్యా, ఎట్లయ్యా పంపయ్యా, ఇసాక్ కంటే ముందు పుట్టాడు, పంపించమంటున్నా కదా, పంపించు బయటికి. ఒక్క మాట చెప్పు, అయ్యా నా కొడుకుని ఎప్పుడు నీ సన్నిధిలో కాసుకొని ఉంచుతావయ్యా అని అడిగాడు. నా కొడుకుని ఎప్పుడు నీ సన్నిధిలో కాసి ఉంచుతావా అని అడిగాడు. నా సన్నిధిలో ఉంచడమే కాదు, నీ కొడుకునే విస్తారమైనటువంటి ధనాన్ని నీ కొడుకుకిస్తా, విస్తారమైన ధనాన్ని ఇస్తా, ధనధాన్యాలతో అభివృద్ధి అయ్యేటట్టు చేస్తా, పంపించు. ఇస్మాయిల్ బయటికి పంపించమన్నాడు. అబ్రహాం ఇస్మాయిల్ కోసం చివరిగా చేసిన ప్రార్థన ఏంటంటే, ఎన్నటికి నా కొడుకు పెద్ద కొడుకు మీ సన్నిధిలో ఉండేటట్టుగా చేయమన్నాడు. అందుకనే వాళ్ళకంత ఆశీర్వాదం. అందుకంటే దేవుని ప్రియులారా, ఎంత బడాయి అంటే వాళ్ళకి ప్రియులారా, సొంతగా ఏరోప్లేన్ విమానాలు కొనుక్కొని బంగారం కరిగించి ఆ సొంత విమానాలకు బంగారం పోకలేస్తారంట. ప్రియులారా, సొంత విమానాలకు బంగారం పోకలేస్తారు. మన కుక్కలు పెంచినట్టుగా వాడు గంటలు పెంచి, ఒకడు 70 గంటలు పెంచాడంట. ఈ 70 గంటల విమానంలో ఎక్కించుకొని అమెరికా తీసుకొని పోయి, అమెరికాలో ఫ్రెండ్ ఉంటే, అరే నా పెంపుడు గంటలు ఇవ్వాలి వాడికి చూపెట్టి, ఏం పని లేదు చూపెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడంట. పిల్లల గంటలు ఏందయ్యా అంటే, ఎంత బరువు అంటే పిల్లరా, డబ్బులు అండి. డబ్బులు దేవుని యొక్క ఆశీర్వాదం. ఏంటంటే మా ఇబ్రహీం మా కోసం ప్రార్థన చేశాడు, అదే మాకు ఆశీర్వాదం అంటారు. దేవుని సన్నిధి ప్రియుల, దేవుని సన్నిధిలో ఉంటే ఇటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధి విడిచిపెట్టడమే శాపం. ప్రియులారా, నేనేమంటానంటే, మరియమ్మ దేవుని సన్నిధిని ఎందుకుంది? యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. ప్రియులారా, పిలిచినటువంటి మార్తమ్మ దేవుని సన్నిధికి దూరంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, అందుకని ఆమెకి విస్తారమైనటువంటి పనులు, విస్తారమైనటువంటి శ్రమ, విస్తారమైనటువంటి టెన్షన్, విచారం కలిగింది. ప్రియులారా, ప్రభు ఏమంటాడంటే, వీరిద్దరి మధ్యలో ఎందుకయ్యా ఇవన్నీ చెప్పు, విస్తారమైనటువంటి పంట పండించడం నా మాట అన్నాడు. మరి ఎల్లోడా చచ్చిపోతానండి ఆలోచన లేకుండా చేశాడు. ఎందుకురా, నేను చచ్చిపోతా కదా, నేను మనిషినటువంటి ఆలోచన లేకుండా, తర్వాత నాకు సాగుందనేటువంటి మనిషి ఆలోచన లేకుండా, ప్రాణమా తినుము తాగుము సుఖించాను, ఏడాది తినేది తాగి సుఖించేది, ఈ రాత్రి చచ్చిపోతాను అన్నాడు. ఈ రాత్రి చచ్చిపోతాను అన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి చనిపోతే ఏంటి వాడి గతి ఏంటి? అది ప్రియులారా, అది ఆలోచించాలి. ప్రియులారా, అది ఆలోచించాలి మనం ముఖ్యంగా. కనుక దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని సన్నిధి ఆశీర్వాదాన్ని పొందండి, దేవుని బిడ్డలుగా జీవించండి. దేవుని సన్నిధికి దూరం అయితే శపించబడతాం. దేవుని సన్నిధికి దూరం అయినటువంటి యొక్క కయ్యూను ఒక మాట అన్నాడు, ఈ దోష శిక్ష నేను భరించలేను అన్నాడు. అయ్యా ఈ దోష శిక్ష నేను భరించలేను అన్నాడు దేవునితో. కయ్యూను నిజంగా దేవుని సన్నిధికి దూరం అవుతుంది. దూరం అయితే సాధారణ మన అట్లా దేవుని దూరంగా తీసుకొని పోతుంది. పిల్లరా, మనం ఎప్పుడు దేవుని వెంట పెట్టుకొని దేవుని కాళ్ళ దగ్గర దేవుని సన్నిధిలోనే ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఏంది, వ్యవసాయం చేస్తున్నావా? వ్యవసాయం దీవించబడింది. వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం దీవించబడింది. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగం దీవించబడింది. చేతి పని చేస్తున్నావా? చేతి పని దీవించబడింది.
దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ఏది చేస్తే దాని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం నీ మీద ఉంటుంది, ఆయన దయ నీ మీద ఉంటుంది, ఆయన జాలి నీ మీద ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే ఆయన సన్నిధి సహవాసాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు మనం దీవించబడతాం. అలాగే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉందాం. కుటుంబాలు దీవించబడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. కృపామయుడైన దేవాన్ని వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలించడానికి మీ కృపా ద్వారాలు తెరవండి. విత్తు వాళ్ళు నాటు వాళ్ళు ఎవరైతే వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.